సార్. డబ్బు రాకముందు ఉండే కష్టాలేంటి? డబ్బు వచ్చిన తర్వాత ఉండే కష్టాలేంటి మీ మీ పరంగా? సార్ ఒకటే ప్రాబ్లం సార్, డబ్బు రాకముందు కష్టం డబ్బు, హ్మ్. డబ్బు వచ్చే కష్టం కూడా డబ్బే. ఎలా? ఒక 20-30 నెలలకు వచ్చే రోజుల్లో అది ఏమీ లేని రోజుల్లో అప్పుడు డబ్బులే కావాలి సార్. 500 ఉంటే బాగుంటారా, అది కొనుక్కునేవాళ్ళు, ఇది కొనుక్కునేవాళ్ళు. సరే 500 అనుకుంటే 500 ఉన్న ఆస్తి అది ఇంకొక 500 కాదు, ఇంకో నెలకు ₹1,00,000 వచ్చిన రోజులు 10,000-20,000 ట్యాక్సే కడతాం. ఎక్కడెక్కడో దాయాలి, సేవింగ్స్ చేసేయాలి, ఎవడు మోసం చేస్తాడో తెలియదు, ఇంటికి తాళం వేసేయాలి, బెడ్రూమ్ తాళం వేయాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంత భయం ఉంటుంది. మరి మీరు ఏ స్టేజ్లో మిమ్మల్ని మోసం చేశారు సార్? మరి ఇంత డబ్బు గురించి ఇంత సుస్పష్టమైన ఐడియా ఉంది కదా మీకు? సార్ ప్యాంట్ ఊడిపోయాకే సిగ్గు తెలుస్తుందండి. ప్యాంట్ ఉడిపోయి సిగ్గు తెలుస్తుంది. సార్ సార్ అప్పుడు సిగ్గు తెలిసింది. సో ఏంటి అంటే ప్రసాద్ బెహ్రా ఈజీగా నమ్మేస్తాడు మనుషుల్ని? చాలా ఎక్కువ నమ్ముతాను సార్. అంటే కొంచెం ప్రేమ చూపించిన మా ఇంటికి భోజనంకి రా అంటే అదేంటో నాకు ఎవరన్నా భోజనం పిలిస్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అంత బాగా నమ్మేసేవాడిని, వాళ్ళు ఓన్ చేసుకునేవాడిని. వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు, లాస్ట్లో మాత్రం కొట్టేవాళ్ళు సార్. ఆ కొట్టడం కూడా తల మీద కొట్టేవాళ్ళు. ఎన్నిసార్లు తగిలింది? చాలా సార్లు, రోజు రోజు తగులుతూనే ఉంటాయి సార్. నాకు నిన్న మొన్న కూడా తగులుతుంటాయి. మీకు తెలుసు కదా ఎన్ని తగిలే నాకు. అవునవును తెలుసు. అలా తగులుతూ ఉంటాయి. అతి పెద్ద దెబ్బ ఒకటి ఉంది కదా, అంటే మీన్ డబ్బుల పరంగా బాగా విపరీతంగా మోసపోయింది ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఉంది. ఏంటండి, ఏంటి ఆ స్టోరీ? అది అందరం కలిసి ఒక బిజినెస్ లా స్టార్ట్ చేసాం. ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు? అది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసాం సార్. కాకినాడ అది చేస్తే మొత్తం పట్టుకెళ్ళిపోయారు. నేను అందులో స్లీపింగ్ పార్ట్నర్గా ఉండే. మన ఇక్కడే సంపాదించిందేనా లేకపోతే ఇక్కడే? నేను ఈటీవీలో ప్లస్ లో కొంత రాసేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత సంపాదించిన డబ్బే ఎప్పటి నుంచో అలా దాచుకుని ఆ మొత్తం డబ్బులను పట్టుకెళ్ళిపోయారు సార్. అట్లా పట్టుకెళ్ళిపోయారు. ఎంత? 30 లక్షల? చాలా ఎక్కువ ఉంటుంది. అంత సంపాదించారు రైటర్ కిందే మీరు? రైటర్గా అన్ని పనులు చేసుకుంటూ నేను ఇంటి డబ్బులు కూడా పంపించలేదండి. 2016 దాకా ఏంటి సార్, నేను 4 years బ్యాక్ వరకు ఇంటి డబ్బులు పంపించలే. అంటే ఇన్నాళ్ళు నేను దాచుకున్న ప్రతి రూపాయి పోయింది సార్. అట్లా మరి ఇంటికాడ ఎలా మేనేజ్ చేస్తారు? మీకు లోబీ కథ ఉంది కదా సార్, డబ్బులు అన్ని తీసుకెళ్ళి గొయ్యి తీసి అందులో పెట్టి అది దొంగలు పట్టుకు అలా అయిపోయింది సార్ అంతే. మరి అంటే ఇంటికాడ ఎలా మేనేజ్ చేసుకుంటారు అమ్మ వాళ్ళు, అమ్మ సిస్టర్? అమ్మ అంగన్వాడీ టీచర్ అండి, ఆవిడకు 11-12 వేల రూపాయలు శాలరీ వస్తుంది. ఈ ఊర్లో అద్దే ఉండదు, పల్లెటూరు కాబట్టి. చెల్లి మ్యారీడ్ అండి, సరిపోతుంది. వాళ్ళు మా ఇంటికి ఏదైనా సమస్య ఉందంటే అది నేనే సార్. నాకు యాక్సిడెంట్ వల్ల కొంత తప్పు అయ్యారు, మొన్న ఇష్యూ వాళ్ళు కొంత తప్పు అయ్యారు, అట్లా తప్ప వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమే నేను సార్. బట్ మరి మీరు అంటే ఇప్పుడు పొజిషన్కి వచ్చారు కదా, మరి ఆ అప్పులు ఏవైతే ఉన్నాయో మొత్తం క్లియర్ చేస్తాను. అదే అంటున్నాను సార్, నేను చేసింది ఏమీ లేదు. వాళ్ళు నేను నా కోసం నేను చేసినప్పుడు తీర్చుకోవడం తప్ప నేనేం పీకింది లేదు సార్ వాళ్ళ కోసం. బట్ అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు కానీ, బట్ కాకపోతే ఇంత ఇలాంటి ఒక ఇది అనేది నేను మీకు కూడా చాలా థింగ్స్ ఉంటాయి సార్. బట్ కాకపోతే నేను అనేది ఎవరికైనా ఉంటాయి, కాకపోతే మేము కొంచెం ప్రొజెక్ట్ అవుతాం అంతే. ఇప్పుడు ప్రతి అంటే చాలామందితో మనం మాట్లాడుతుంటాం కదా, బేసిక్గా ఏంటంటే వచ్చి వేరే వాళ్ళ కష్టాలు తెచ్చడానికి వాటికి వచ్చిన వాళ్ళు ఉంటారు తప్ప మీ ఇంత ఒకవేళ నిజంగా అలా జరిగినా కూడా ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముక్కుసూటిగా ఇది జరిగింది, మీరు వాడిన మాట చాలా పెద్ద మాట, అది ఎవడో వాడు బేసిక్గా. మా ఇంటికి ప్రాబ్లమే నేను అనే మాట ఎవడో వాడు బేసిక్గా. నేను బాధ్యత తీసుకున్నాను, మమ్మల్ని అలా చూసుకున్నాను. మా చెల్లి పెళ్లి కూడా నేను చేయలేదు సార్, అబద్ధాలు. అమ్మాయి చేస్తాను. బట్ అమ్మ ఒకటే ఉండి అంత చూసుకోవడం అనేది మాత్రం గొప్ప విషయం కాదు. ఆవిడ లేకపోతే నేను ఏ దొంగనో అయ్యేవాడిని. మీరు దొంగ అయినా కష్టమే, దొరికిపోతారు, ఈజీగా మాట్లాడేసి దొరికిపోతారు. అరే అంటే దొరికిపోతారు యాక్చువల్లీ. దొరికిపోవడం లేకపోతే నేను నన్ను మూసేసి మిగతా వాళ్ళు తెప్పించుకుంటాను. ఇప్పుడు కూడా దొంగే మీరు, చాలా మంది మనసులు దోచుకుంటారు మీ రైటింగ్ తోటి. ఒక కాఫీ ఇచ్చి చెప్తున్నారు సార్ నాకు. మీరు కాఫీ ఇప్పించినప్పుడు చెప్పారు అనుకోండి, అది ప్రాబ్లం. అది ఇచ్చి చెప్పాను కాబట్టి ప్రాబ్లం లేదు.